నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. శీతాకాలంలో వేధించే సయాటికా, నొప్పులు, ఆధునిక ఆయుర్వేద చికిత్స శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా, శ్రీ గురు ఐ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, విశాఖపట్నం 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి. దీపావళి పండుగ నాడు మనం బాణాసంచ కాలుస్తాం. అందులో భాగంగా కాకర ఒత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, శక్తివంతంగా పేలే బాంబులు, గురుత్వాకర్షణకు విరుద్ధంగా నింగిలోకి ఎగిరే తారాజువ్వలు, ఆకాశంలోకి ఎగిరిన తరువాత మిరుమిట్లు గొలిపే తారాజువ్వల్లోని రంగురంగుల పదార్థాలు, ఢామని పేలే ఉల్లికాయలు, సిసింద్రీలు, ఇవన్నీ అప్పుడెప్పుడో నరకాసురుడు చనిపోయిన తర్వాత ఆనంద తాండవంలోని భాగంగా పేల్చే రసాయనిక ఆయుధాలు. ఇలాంటి వాటి నుండి అతి భయంకరమైన ఆధునిక ఆయుధాలు తయారయ్యాయి. ఇందులో బోలెడంత ఆయుర్వేద రసాయన శాస్త్రం దాగి ఉంది. నిత్యం శాస్త్రీయ పంథా అనుసరించాలని, ఆయుర్వేద శాస్త్రం విశ్వవ్యాప్తం కావాలనుకునేవారే వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు. మరిన్ని వివరాలని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, సయాటికా సమస్యతో చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు. ఎవరిని కదిపినా సయాటికా సమస్య ఉందని చెప్తున్నారు. అసలు ఈ సయాటికా అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు మనకు వెన్ను ప్రాంతంలో ఉండేటటువంటి ఇరువైపులా ఉండేటటువంటి నడుములో ఉండేటటువంటి ఇరువైపులో ఉండే సయాటికా నర్వ్. ఈ సయాటికా నర్వ్ పైన డిస్కులు అనేటటువంటివి డీజనరేషన్ వల్ల కానివ్వండి, నిరసించిపోవడం వల్ల కానివ్వండి, రక్తం సరిగ్గా జరిగిపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా గాయాలవ్వడం కానివ్వండి, పడిపోవడం వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల, లేదా సడన్ జర్క్స్ ఏదైనా ఒక బలమైనటువంటి వస్తువును ఎత్తడం వల్ల కానివ్వండి, ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల, ఇదే కాకుండా డీజనరేషన్ వల్ల కానివ్వండి, డిస్క్ డీజనరేషన్ కానివ్వండి, లేకపోతే వెన్నుముకల్లో అరుగుదల కానివ్వండి, ఈ రకమైనటువంటి వాటివన్నిటి వల్ల, అంటే ఇవన్నీ కూడా ఒక సమస్యలు. ఈ సమస్యల వల్ల డిస్కులు జారి వెన్నుపాము యొక్క పై పొరల పైన ఒత్తిడిని కలుగజేసి అక్కడి నుంచి రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపుల నుంచి విడుదలయ్యేటటువంటి సియాటిక్ నర్వ్ పైన ఒత్తిడిని కలుగజేసినప్పుడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే నరం ఒత్తుకోవడం వల్ల కానివ్వండి, నరం నలగడం వలన కానివ్వండి, ఆ నరం పైన నిరంతరము ఒక ప్రెజర్ జరుగుతున్నందువల్ల కానివ్వండి, ఇట్లాంటి కారణం వల్ల మనకు సయాటికా అనేటటువంటి, అంటే సయాటికా నర్వ్ పైన వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ సయాటికా అని పిలుస్తారు. గురుగారు, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం గుద్రసి వాతం అని చెప్పేవాళ్ళంట. అసలు ఆ వాతం ఎందుకు వస్తుంది? అంటే చాలా వరకు ఏంటంటే ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో వాళ్ళు అంటే ఈ కాలంలో వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి, తర్వాత కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇట్లాంటివి శాస్త్ర గ్రంథాలలో మానవ నాగరికతలో ఏర్పడేటటువంటి వైద్య సమస్యలన్నింటిలో కూడా విపులంగా రాయడం జరిగింది. అందులో భాగంగా ఈ ముఖ్యంగా నరాల జబ్బులు కానివ్వండి, కీళ్ళకు సంబంధించిన జబ్బులు కానివ్వండి, ఈ మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లాంటి సమస్యలు కానివ్వండి, ఎముకలు, నరాలు, మాంసపేశీలు, వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలను వాత వ్యాధుల కింద డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు. అందులో భాగంగా గుద్రసీ వాతం అనేటటువంటిది చెప్పడం జరిగింది. గుద్రసీ వాతం అంటే ఏమీ లేదు, మనకు డేగలు ఉంటాయి కదా, ఆ డేగలు అనేటటువంటివి భూమిపైన నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తాయో, ఈ రోగం వచ్చిన వాళ్ళు, అంటే ఈ సయాటికా నర్వ్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేటటువంటి సమస్య ఏదైతే ఉందో, ఆ సమస్య ఉన్నవాళ్ళు ఎలా నడుస్తారు అంటే ఆ డేగ మాదిరిగా నడుస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి కూడా అలాగే ఉంది, నడక కూడా అలాగే ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ చాలా అంటే అన్కంఫర్టబిలిటీ ఎలా ఉంటుందంటే ఇక పీక్స్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది అనుకోండి, అందుచేతనే ఆ నడక అలా ఉంటుంది. మహేష్ బాబు గారు, అంటే ఈ సమస్యని గుర్తించాలంటే లక్షణాలు ఏమైనా మన బాడీ తెలియచేస్తుందా? ఈ సయాటికాని గుర్తించొచ్చా? ఫెంటాస్టిక్. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పినవి కూడా ఈ రోజు చెప్పేటటువంటి వాటి కరెక్ట్గా పోల్చి చూసుకోవచ్చు అన్నట్లు. అంటే ముఖ్యంగా పిరుదుల వెనకాల భాగంలో ఉండేటటువంటి ఈ సయాటిక్ నర్వ్ అనేటటువంటిది
దాన్ని పట్టుకారు పెట్టి, అంటే ఏదైనా ఒక వస్తువు పట్టుకారు అంటే మనం ఒక ఫోర్సిప్స్ లాంటివి పట్టుకొని గట్టిగా బయటికి లాగితే ఏ రకమైనటువంటి నొప్పి వస్తుందో అలాంటి నొప్పి ఉంటుంది. తర్వాత కారం పూసినట్టుగా మంట ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కరెంటు షాకులు కొట్టినట్టుగా పేషెంట్లు చెప్పేటటువంటిది ఏంటంటే కరెంటు షాకులు పెట్టినట్టుగా ఉంటుంది. సో మాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, లేచి నిలబడాలంటే కష్టంగా ఉంది, నడక ఇబ్బందికరంగా ఉంటుంది, పడుకున్నప్పుడు కూడా అటు ఇటు తిరగాలంటే కూడా లెఫ్ట్ నుంచి రైట్కు, రైట్ నుంచి లెఫ్ట్కు తిరగాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. సో ఇవి ప్రధానంగా. ఇంకా కూడా ఏమిటంటే మళ్ళీ ఇందులో కూడా అక్యూటు, సబ్ అక్యూటు, క్రానిక్ ఇలాగంటే సిచ్యువేషన్ బట్టి 6 వారాలు దాటిందంటే అక్యూట్ కండిషను, తర్వాత 6 నుంచి తర్వాత 12 వారాలు అట్లా వచ్చిందంటే సబ్ అక్యూట్ కండిషను, తర్వాత ఇంకా 12 వారాలు దాటిందంటే క్రానిక్ అవ్వడం, ఇలాగా అంటే ఇంకా క్రానిక్ అవ్వడం, ఇట్లాగా చాలా క్రానిక్ అయిపోయిన తర్వాత కానీ మనం అసలు ఒక సమస్యగా గుర్తించుకోమన్నట్లు. సో ఎక్కడైనా అక్కడ ఇంగ్లీష్ డాక్టర్ ఆపరేషన్ పడుతుందేమో అంటే అక్కడ తెలుసుకొని అప్పుడు ఆయుర్వేదానికి వస్తారన్నట్లు. కాబట్టి ఎర్లీగా గుర్తించుకున్నట్లయితే సో ఇక్కడ ఈ నరువు పైన ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ అద్భుతంగా తగ్గించుకునేటటువంటి వీలుంది. మహేష్ బాబు గారు, ఈ వ్యాధి నిర్ధారణ అంటే ఇది సయాటికా జబ్బు అని ఎలా నిర్ధారిస్తారు? అంటే ప్రధానంగా ఏంటంటే మనకు వచ్చే లక్షణాలను బట్టి సో ఆయుర్వేద వైద్యులు ఏంటంటే ప్రధానంగా మేమేమిటంటే హిస్టరీ తీసుకుంటాం, పేషెంట్ చెప్పే దాన్ని బట్టి ఈ వ్యాధిని నిర్ధారించుకుంటాం. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్స్రే ఉంది, తర్వాత డీజనరేషన్ ఏ రకంగా ఉంది, తర్వాత స్పాండిలోసిస్ లాంటిది ఏమైనా ఉందా, కెనాల్ స్టెనోసిస్ లాంటిది ఏమైనా ఉందా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కూడా లోతట్టు ప్రాంతాలలో జరిగేటటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, తలెత్తినటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నది అనేది ఎంఆర్ఐ అనేది మనకు చాలా డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇస్తుంది. తీగల శాఖ పైన కంప్రెషన్ ఉందా, నరువు పైన ఏ మేరకు కంప్రెషన్ ఉంది, అసలు ఎంత మేరకు కంప్రెషన్ ఉంది అనేటటువంటివి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఎంఆర్ఐ ఇస్తుంది. తర్వాత ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గల కారణాలు ఏంటి, అది డీజనరేటివ్ డిస్కా, లేకపోతే యాన్యులార్ టేర్ ఉందా, యాన్యులార్ ఫిషర్స్ ఉన్నాయా, తర్వాత డిస్క్ ఏ రేంజ్లో ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అనేది ఎంతో ఉపకరిస్తుంది. ఎంఆర్ఐ, ఎక్స్రే, ఇంకా ఇతరత్ర ఇన్ఫర్మేషన్, కేస్ హిస్టరీ ఇవన్నీ తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. మహేష్ బాబు గారు, అంటే ఈ సయాటికా వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే మీరేం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఒకటండి, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనం ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. బరువులు ఎత్తేటప్పుడు మనం ఎంత మేరకు ఎత్తగలవు, ఆ ఎత్తే విధానం ఏమిటి చూసుకోవాలి. తర్వాత బండగా పనులు చేయడం అనేటటువంటిది మనం చేయకూడదండి. అది ఫస్ట్ వి షుడ్ సే నో. తర్వాత ఈ పని ఎలా ఈజీ వేలో చేయొచ్చు, ఈజీ వేలో చేయడానికి మనం చూడండి, శ్రామికులు చాలా వరకు బోల్డ్ అన్ని బండ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చేసే విధానంలో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది, తర్వాత ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక సులువైన మార్గం ఉంటుంది. ఒక పార పట్టుకొని చేయాలన్నా కూడా అదొక స్వింగ్ ఉంటుంది. బాడీ బండగా చేసినప్పుడు మనకు శరీరం అనేటటువంటిది గింజుకున్నట్టుగా ఉంటుంది. అది ఒక స్వింగ్తో చేసినప్పుడు ఒక గడ్డపార పట్టుకున్నా, పార పట్టుకున్నా, కొన్ని వస్తువులు ఎత్తుకున్నా, తర్వాత ఒక బరువైన వస్తువుని ఎత్తుకోవాలన్నా ఫస్ట్ మోకాళ్ళ మీద తీసుకొని, తర్వాత పొట్ట దగ్గర తీసుకొని, తర్వాత భుజానికి ఎగరేసుకుంటారు ఎప్పుడైనా బస్తాలు తీసుకున్నప్పుడు. సో అంతేగాని ఒకటేసారి తీసుకొని భుజం మీదకి పెట్టుకుందాం అంటే నడుము పోతుంది. సో ఇట్లాగా వస్తువులు ఎత్తుకునేటప్పుడు కానీ, వస్తువులు జరిపేటప్పుడు కానీ ఒక సరళంగా చేసేటటువంటి విధి విధానం ఏంటో తెలుసుకొని చేయాలి. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పొలాలపైన కానీ, తర్వాత ఎక్కడైనా ఇంట్లో కానీ, ముఖ్యంగా బండలపైన నీళ్లు పడ్డప్పుడు జారకుండా జాగ్రత్తలు తీసుకోవడం. చాలా సందర్భాల్లో జారి పడిపోతారు అన్నట్లు. తర్వాత మెట్ల మీద పడిపోతారు వర్షాకాలంలో ప్రధానంగా. తర్వాత ఇండ్లల్లో నేలపైన నీళ్ళు ఉన్నప్పుడు చూసుకోకపోవడం వల్ల జారిపోతారు, బాత్రూంలలో పడిపోతూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వెహికల్స్ పైన వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే స్పీడ్ బ్రేకర్స్ పై వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని మరీ వెళ్ళాలి. సో రాత్రిపూట ముఖ్యంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చెప్పేది ఏంటంటే, ఆ రోజు రాత్రి సరిగ్గా చూసుకోలేదండి, కొంచెం మందు తాగేస్తున్నాం, సో రాత్రిపూట పోతూ ఉన్నాం, స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్ళేటప్పుడు బండి స్లిప్ అయి పడిపోయామండి. సో చాలా వరకు నడుముకు మెడకు బలమైనటువంటి గాయాలు తగులుతూ ఉంటాయి అన్నట్లు. సో కాబట్టి ఇలాగా ప్రధానంగా ఏమిటి అంటే
ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం వల్ల జరిగేటటువంటి ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి పడిపోయినప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ జరగకుండా చూసుకోవడం, నివారించుకోవడం అనేటటువంటిది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కూడా ఎముకల యొక్క పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని మనం నిలుపుకోవాలి అంటే విటమిన్ డి అనే దాన్ని బాగా జాగ్రత్తగా శరీరంలో విటమిన్ డి అనే నిల్వలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇవాళ రేపట్లో ఏంటంటే సెడెంటరీ జాబ్ వల్ల మనం ఒక నిర్ణీతమైనటువంటి ప్లేస్లో నిరంతరం ఉండడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తుంది. కాబట్టి ఆరు బయట వాకింగ్ చేయడం కానీ, ఆరు బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంది. దీంతో ఇది ఉండడం వల్ల విటమిన్ డి అనేది సఫిషియెంట్గా ఉండడం వల్ల కాల్షియం, ఫాస్ఫరస్ అనేది శరీరంలోకి అబ్జర్వ్ అవుతుంది. విటమిన్ డి అనేటటువంటిది ఒక రోడ్ అనుకుంటే, రోడ్డు పటిష్టంగా ఉంటే కార్లు కానీ, బైకులు కానీ, వెహికల్స్ కానీ ఎలాగైతే ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయో ఆ మాదిరిగా శరీరంలోకి కాల్షియం, ఫాస్ఫరస్ అనేటటువంటిది సమృద్ధిగా అబ్జర్వ్ చేయబడుతుంది. బోన్ యొక్క ఆరోగ్యం అంటే పటిష్టమైనటువంటి ఎముకలు ఉంటాయి. సో ఎముకల్లో అరుగుదల నివారించబడుతుంది. ఇదే కాకుండా మనం ఏదైనా కానీ ఎక్కువ పని గంటల సేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నిలబడడం కానీ చేసినట్లయితే ఆ ఎముకల మధ్యలో, వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటి, వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి డిస్కులు అనేటటువంటి బాగా నిరసించిపోతాయి. బాగా నిరంతరం నిరసించిపోయినట్లయితే అందులో రక్త ప్రసరణ తగ్గి అవి చపాతీల్లాగా మారిపోతాయి. ఇడ్లీలా ఉండాల్సిన చపాతీలా మారిపోతాయి. అవి వెళ్ళి వెన్నుపాం పైపొరలపైన ఒత్తిడిని కలుగజేయడమే కాక అక్కడ నుంచి బయటికి విడుదలయ్యేటటువంటి నరాలపైన కూడా సలపరాన్ని క్రియేట్ చేస్తాయి, ఒత్తిడిని కలిగజేస్తాయి, సలిపేస్తుంటాయి, నలిపేస్తుంటాయి అన్నట్లు. సో అంచేత మనం ఇలాంటి జాగ్రత్తలు ప్రధానంగా మెకానికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత విటమిన్ డిని ప్రధానంగా నిలుపుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము పూర్వం రోజుల్లో అందరూ ఇలాంటి నొప్పులతో బాధపడే వాళ్ళు చాలా తక్కువ అన్నట్లు. కేవలం ఏదో వయసు పైబడి 60 పైచిలకు వయసు వచ్చినటువంటి వాళ్ళలోనే ఇట్లాంటి సమస్యలు కనిపించేది. కానీ ఈ రోజులలో ఏంటంటే 30 సంవత్సరాల లోపల పిల్లలకు కూడా ఇలాంటివి ఈ సియాటికా సమస్యలు కానీ, తర్వాత ఇలాంటి నొప్పుల సమస్యలు కానీ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నట్లు. కాబట్టి మనం ప్రధానంగా ఏంటి అంటే బోన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏదైనా పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ నడిపేటప్పుడు కూడా, ముఖ్యంగా 2 వీలర్ నడిపేటప్పుడు ప్రధానంగా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా కానీ తాగి బండ్లు నడపకూడదు. ఒక్కొక్కసారి పడిపోవడం వల్ల కూడా బలమైన గాయాలు తగిలినప్పుడు కూడా సయాటిక సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. మహేష్ బాబు గారు, ఏ వ్యాధి అయినా కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సయాటికాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇందాక మనం చెప్పాం కదా, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, సివియర్లీ క్రానిక్. చాలా వరకు చెప్పాలి అంటే ఆయుర్వేదానికి అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ స్థాయిలో కూడా రారు. అక్కడ సర్జరీ అంటే ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ ఏంటి అంటే ఆయుర్వేదం లేట్గా పనిచేస్తుందని ప్రజలు అంటారు, వేడి చేస్తుందని ప్రజలు అంటారు, పథ్యాలని ప్రజలు అంటారు. అన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క సమస్యను ఆయుర్వేదానికి అద్దేశారు. అంటే ప్రతి ఒక్కరు ఏమిటంటే వాళ్ళలో ఉన్న లోపాలు తీసుకొచ్చి దీనికి అద్దేశారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే పక్క స్థలం ఖాళీగా ఉందనుకోండి, ఎదురింటి వాళ్ళు చెత్త తీసి దాంట్లో పడేస్తారు, పక్కింటి వాళ్ళు పడేస్తారు, అందరూ పడేస్తారు. ఎవరు వేసారండి చెత్త ఇక్కడంటే నాకు తెలియదు అంటారు. కానీ ఆ చెత్తకు అక్కడున్న స్థల యజమాని క్లీన్ చేసుకోవాలంటే తలమునకలుగా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నట్లు. అట్లాగా ఆయుర్వేదం విషయంలో ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ను, వాళ్ళ బలహీనతలను, ఇంక నేను పేర్లు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఇష్టం కాదు అసలు చెప్పాలంటే. చాలా వరకు వాళ్ళ ఇబ్బందులను, వాళ్లకు తలెత్తేటటువంటి అనేక సమస్యలను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెన్సిలిన్ వచ్చినప్పుడు ఏమైంది, పెన్సిలిన్ అనేటటువంటిది ఇచ్చినప్పుడు నోట్లో నుంచి పెన్సిల్ వాసన వచ్చేది. మా చిన్నతనంలో చాలా మందికి చూసాం. తినకుండా వెళ్తే పెద్ద సమస్య అన్నట్లు. కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, చెమటలు వచ్చి పడిపోయేవాళ్ళు. దాన్ని వేడి చేయడం అంటారు. వాళ్ళందరూ మంచివాళ్ళండి, వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళది ఏమి మందు కాదు. ఇంకా కొంతమంది మందులు ఉంటాయి, ఆ మందు వేసుకుంటే విపరీతంగా వేడి చేస్తుంది, వాళ్ళంతా దురదలు వచ్చేస్తాయి, ఏదో అయిపోతుంది, రోగం తిరగబెడుతుంది. ఈ రెండు చూడండి, ఈ రెండిటిని ఆయుర్వేదంలో అడుగుతారు. వాళ్ళు ఇప్పుడు కడిగిన ముత్యాలలాగా సాంప్రదాయాన్ని, శుద్ధపూసను నా అంత గొప్పవాళ్ళు లేరని చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయుర్వేదాన్ని తీసుకొచ్చి అంటగట్టేశారు. మీ దగ్గర వేడి చేస్తుందంట కదా, మీ దగ్గర ఇలా అంట కదా.
రాజకీయ పార్టీ ప్రత్యర్థులు ఒకరిపైన ఒకరు విసురుకుంటారు చూడండి, వాళ్ళు తప్పు చేస్తారు, నీదే తప్పు రాజా, నీవే తప్పు చేస్తావు, నీదే తప్పు అని వాదించుకుంటూ ఉంటారు. ఎవరు గొప్పగా వాదిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్లు. దానికి ఏమైనా ఆధారం ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడ కూడా అంతే, ఆధారం లేకుండా ఆయుర్వేదం పైన విసిరారు 200 సంవత్సరాల నుంచి విసురుతూనే ఉన్నారు. చివరికి ఏమైపోయింది, ఆయుర్వేదం అంతా కడుక్కోవడానికే సరిపోతుంది. అరే బాబు మేము అలా కాదురా నాయన, బాబు మేము అలాంటి వాళ్ళం కాదు, మేము చాలా మంచి వాళ్ళం అని మేము ప్రూవ్ చేసుకున్నాను నమ్మరు. ఒక రోజు ఏమైందంటే, ఒక కుర్రాడికి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ తగ్గింది, ఆధ్వర్యంలో బాగా తగ్గింది. పాపం వాడు ఉండబట్టలేడు. నాకు అసలు లేవలేని పరిస్థితిలో ఉన్న మహేష్ బాబు గారు నా ప్రాణాలు బ్రతికించాడు అని ఇంకో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వాడికి చెప్పాడట. ఒరే బాబు ఎన్నాళ్ళు తిరుగుతా ఇంగ్లీష్ డాక్టర్ చుట్టూ, ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని, ఆ స్టిరాయిడ్స్ వేసుకొని, ఆ మెథట్రెక్సేట్ అని క్యాన్సర్ డ్రగ్స్ ఎంతకాలం వాడతావు? నా మాట విని రాజా, మహేష్ బాబు అని హైదరాబాద్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా చూడు రాజా నేను ఎలా ఉన్నాను, అద్భుతంగా తగ్గింది. ఏంటి తగ్గిందా రాజా అన్నట్టుగా చూస్తున్నా అంటే కానీ వాడు తగ్గిందా లేదా అని చెప్పిన వాడిని కూడా నమ్మట్లేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి అంటే, అవతల వాళ్ళకున్న అవలక్షణాలన్నీ, అంటే ప్రతి ఒక్కరికి ఏదో అవలక్షణం ఉంటుంది, వాళ్ళకి అన్ని అవలక్షణాలని నేను చెప్పను, కానీ వాళ్ళ కొన్ని అవలక్షణాలను స్ట్రాంగ్గా అసలు ఆయుర్వేద వైద్యంలోనే వేడి చేస్తుంది అన్నట్లు చెప్పడం వల్ల ప్రజలు ఏం చేశారంటే, అసలు ఆయుర్వేద వైద్యంలో ఇంక ఎక్కడా తగ్గకపోతే చివరిలో చూద్దాంలే అనుకునేటటువంటి పరిస్థితిని కల్పించుకున్నాం. కానీ ఆయుర్వేద వైద్యం అలా లేదు. అసలు మీ అభిప్రాయాలు తప్పు, ఒక్కసారి వెళ్ళి చూస్తే మనకు తప్పొప్పులు మనకు అర్థమవుతాయి. సో కాబట్టి మనం లాస్ట్ స్టేజ్ వరకు మొదలు పెట్టేసుకునే దానికన్నా ముందస్తుగా వెళ్ళినట్లయితే, నేను చెప్పదలుచుకున్నటువంటి నవీన ఆయుర్వేద వైద్యం, ఆధునిక ఆయుర్వేద వైద్యం ఏంటంటే, మేము ఎంఆర్ఐలు తీస్తాము. దాదాపు కొన్ని వేల ఎంఆర్ఐలు తీయించాను నా పేషెంట్లకు. నేను ఒకప్పుడు ఇమేజ్ హాస్పిటల్కు కన్సల్టెంట్గా ఉన్నాను హైదరాబాద్లో. సో నేను దాదాపు విజయ డయాగ్నోస్ సెంటర్కు కొన్ని వేల ఎంఆర్ఐలు రాశాను, వాళ్లకు రాశాను. అంటే ఎంఆర్ఐలు వాళ్ళొకరే రాస్తారు, నేను రాయమంటే ఎట్లాగా? ఇట్స్ ఎ టెక్నాలజీ, అది డయాగ్నోస్టిక్ టూల్, ఎవరైనా వాడుకుంటారు. సో అట్లాగా ఆయుర్వేద వైద్యంలో నేను చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఉపశమనము చికిత్స అద్భుతంగా దొరుకుతుంది. సో ఉపశమనం అనేటటువంటిది కూడా ఇంగ్లీష్ వైద్యం కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఉపశమనం దొరుకుతుంది. ఇక్కడ స్టిరాయిడ్స్ లాంటివి ఉండవు, పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఉండవు. ఇక్కడ కూడా నొప్పిని తగ్గించే ఔషధాలు ఉంటాయి. తర్వాత చక్కగా చికిత్స కూడా జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని మనం కొత్తగా చూడాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా అనుభూతిలోకి పొందాలి. అందుచేత ఆయుర్వేద వైద్యంలో కొంచెం ఉన్నప్పుడే వచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైనటువంటి వైద్యం సొంతం చేసుకునే ఆస్కారం ఉంది. మహేష్ బాబు గారు, అంటే ఏ స్టేజ్లో ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్కి వస్తే మంచి ఫలితాలు ఉంటాయి? ఏ స్టేజ్లో రావాలి పేషెంట్? ఇప్పుడు వీళ్ళంతా మా 30 సంవత్సరాల అనుభవం తీసుకున్నట్లయితే అందరూ లాస్ట్ ఇంకా అక్కడ కత్తి తీసి పదును పెట్టేసి ఇలా అంటున్నప్పుడు వస్తాను సార్, రేపు కలుస్తాను సార్ అంటారు. ఇంకా కొంతమంది సర్జరీ చేయించుకునేటటువంటి, ఇంకా బెడ్ పైకి వెళ్ళేటటువంటి, థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు నేను ఇంక ఇట్లాంటి విషయాలు చాలా చెప్తాను. నేను ఒకసారి ఒక లేడీకి ఇలాగే సివియర్ సయాటికా వచ్చి డాక్టర్లు సర్జరీ చేయాలంటే థియేటర్లో వెళ్ళింది. ఇంకా ఆవిడ పాపం ఎవరో సంబడి దగ్గర బంధువు వచ్చారు, ఆడపిల్లల తల్లి సర్జరీ చేసేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎవరు చూసుకుంటారు ఏంటి, నువ్వు వచ్చాయి మా బయటకు వచ్చాయి అని చెప్పని వెళ్ళి వాళ్ళ బంధువు వెళ్ళి బయటికి వెళ్ళి లాక్కొని తీసుకొచ్చారు అన్నట్లు. సో ఇట్లాగా చాలా వరకు అంత సివియర్గా ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితులలో కూడా ఇప్పటిదాకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా అద్భుతంగా వాళ్ళ ఆరోగ్యాలు సొంతం చేసుకుంటున్నారు మా దగ్గర వైద్యం చేసుకునేవాళ్ళు. కాబట్టి బిగినింగ్ స్టేజ్లో వచ్చినట్లయితే, అంటే ఇంత వల్నరబుల్ కండిషన్లో వచ్చినప్పుడే అద్భుతంగా తగ్గినప్పుడు, బిగినింగ్ స్టేజ్లో వచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ దుఃఖంతో, అంటే దుఃఖమే కదా, ఎక్కువ రోజులు బాధలు పడితే దుఃఖమే కదా, అతి తక్కువ ఇబ్బందితో జేబులో డబ్బులు ఖర్చు కాకుండా తగ్గించుకోవచ్చు. ఇంకా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ప్రతి నెల మొదటి ఆదివారం కీసరకు దగ్గరలో ఉండేటటువంటి జియపల్లి గ్రామంలో నా వ్యవసాయ క్షేత్రంలో దాదాపు నెలకు ఒక 100 మంది పేషెంట్లను చూస్తున్నాను. ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చినా కూడా చాలా వరకు ఔషధాలు ఇస్తూ తగ్గించే దిశలో
చక్కని వైద్యం జరుగుతూ ఉంది. ప్రజలు నగరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, ఇక్కడెక్కడ గుంటూరు, విజయవాడ, వరంగల్, తర్వాత ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉపయోగించుకుంటున్నారు. సో కాబట్టి మేము 30 సంవత్సరాలు వైద్యం చేసిన తర్వాత ప్రజలకు ఆయుర్వేద వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నాం. కాబట్టి ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని నమ్మాలి, ఆయుర్వేద వైద్యాన్ని మొట్టమొదటి దశలో తీసుకోవాలి, అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవాలి. ఒక్కొక్కరు 100 మందిని పట్టుకొచ్చేటటువంటి విధంగా ఉండాలి. ఆయుర్వేద వైద్యులు కూడా ఇంగ్లీష్ వైద్యుల్లాగా ఒకప్పటి సంస్కృత వైభవాన్ని ఆయుర్వేద వైద్యులు అనుభవించాలని మీరందరూ కూడా వైద్యం చేసుకొని అలాంటి మళ్ళీ మన యొక్క గతకాలపు ఆయుర్వేద వైభవాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకున్నట్లయితే మన వైద్యం మనతో పాటు ఉంటుంది. మనం ఏదో ఇతర దేశాల వైద్య విధానాన్ని అందుకొని సర్జరీలు చేయించుకొని ఈరోజు చూడండి ఇంటికొకరు సర్జరీలు చేయించేసేసుకొని ఇంట్లో పడుకున్నారు అన్నట్లు. సో ఏమిటి, ఏ రకమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఏ రకమైన సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మహేష్ బాబు గారు, అంటే సాధారణంగా ఈ వ్యాధిలో ఎందుకు సర్జరీకి వెళ్తుంటారు పేషెంట్లు? ఏముందండి, మనకేమిటంటే నొప్పిని ఎవ్వరు ఈ రోజుల్లో ఓర్చుకోవట్లేదండి. ఇప్పుడు నొప్పి అనేటటువంటిది ఒక రోగంలో ఒక భాగం అన్నట్లు. సో రోగంలో ఒక భాగాన్ని రోగం తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది. జ్వరం అనేటటువంటి ఏ రకం జ్వరం, అది మలేరియానా, టైఫాయిడో, డెంగ్యూ ఫీవరా, లేకపోతే చికెన్ గున్యానా, లేకపోతే కోవిడా, మరొకట ఇంకోట అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని చికిత్స చేసుకున్నట్లయితే జ్వరం తగ్గుతుంది. అంతేగాని జ్వరమే అమ్మా జ్వరం, అయ్యా జ్వరం, అమ్మా జ్వరం అంటే జ్వరంలానే ఉంటుంది, నొప్పిలానే ఉంటుంది. నొప్పి తగ్గాలి అంటే నొప్పికి గల కారణం ఏంటి తెలుసుకోవాలి. సో ఈ నొప్పి విపరీతంగా అనడం వల్ల తమ్ముడు నొప్పి అంటున్నావు కదా, ఇప్పుడు ఈ మందులు రాస్తున్నా, 15 రోజుల తర్వాత తగ్గలేదంటే ఇంక ఎక్కడికి వెళ్ళినా తగ్గదు రాజా, ఇంక నువ్వు సర్జరీ నీకు అవసరం పడుతుందమ్మా అంటే ఇప్పుడు అవసరం లేదా డాక్టర్ గారు, ఇప్పుడు అవసరం లేదమ్మా, ఇంక నువ్వు నొప్పి తగ్గలేదు అంటే చూడండి ఆయనే చెప్తున్నాడు, నొప్పి తగ్గలేదంటే ఇంకా సర్జరీ పడుతుంది. ఒకసారి ఇట్లే నర్సరావుపేటలో ఒక పెద్ద ఆవిడ నడుము నొప్పితో, మధ్య వయసుకు ఆవిడ లేడీ పాపం నొప్పితో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏదో రేర్ బ్లడ్ గ్రూప్ అట, హస్బెండ్కి చెప్పారు రేర్ బ్లడ్ గ్రూప్ అమ్మ నువ్వు వెళ్ళి పట్టుకురాపో బ్లడ్ అని చెప్పని అంటే పాపం నర్సరావుపేట చిన్న టౌన్ అది, అలా తిరుగుతూనే ఉన్నాడు, భూచక్రలా తిరుగుతూ ఉన్నాడు. ఇంతట్లో వచ్చేటప్పటికి ఆవిడ సర్జరీ చేసేసారు. ఏమిటి బాబు ఎవరిని అడిగి చేసావు సర్జరీ అంటే ఆవిడ నొప్పితో గిలగిల్లాడిపోతుంది అందుకని సర్జరీ చేసేసావు అని డాక్టర్ గారు అన్నారట. సో నొప్పితో గిలగిలలాడుతోని మనం ఓర్చుకోలేకపోవడం వల్ల కత్తి దించితే నొప్పి తగ్గిపోతుంది అన్న భ్రమకు మనం క్రియేట్ అవుతాం. కాబట్టి మనం సర్జరీ చేయించుకుంటున్నాం. కానీ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా చాలామందికి మళ్ళీ నడుము నొప్పి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మళ్ళీ నడుము నొప్పి వస్తే మహేష్ బాబు గారు మళ్ళీ సర్జరీ తప్పదా? ఒక్కసారి సర్జరీ చేసుకున్న వాళ్ళకి చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారంటే, చూడు బాబు నీకు L4 L5 మధ్యలో ఉండేటువంటి డిస్క్కు మాత్రమే సర్జరీ చేశాను, అది బాగానే ఉంది, దానిపైన వచ్చింది రాజా కాబట్టి మళ్ళీ సర్జరీ పడుతుంది అంటాడు. మనం కూడా ఒకసారి ఒక పెద్ద ఆయన ఇలాగే మెడకు 3 సార్లు సర్జరీ చేయించుకున్నారు. ఏం లేదు, చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం చేయించుకున్నారు. డాక్టర్ గారు అన్నారు నేను బాగానే చేశాను రా, మరి ఎందుకు అలా రిజల్ట్ రాలేదంటే వేసేయండి సార్, ఇంకోసారి వేసేయండి అన్నాడు. మళ్ళీ లోపల పరిశోధన చేసి మళ్ళీ సర్జరీ చేశాడు. మళ్ళీ సర్జరీ చేసినా మళ్ళీ చేతుల్లో తిమ్మిర్లు తగ్గట్లేదు. మరి ఏం చేద్దాం, నేను బాగానే కష్టపడ్డానమ్మా, చెమట తీశాను అన్నాడు డాక్టర్ గారు. పేషెంట్ అన్నారు వేసేయండి సార్, మళ్ళీ వేసేయండి సార్ అన్నాడు. 3వసారి సర్జరీ చేశారు. 3వసారి సర్జరీ చేసిన తర్వాత కూడా తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నారు, ఇంకా నీకు ఇప్పుడు నేను కాదు రాజా, బుక్కా మహేష్ బాబు గారు అని చిక్కటిపల్లిలో ఉంటారు, వాడి దగ్గరికి వెళ్ళమ్మా అని ఆయన నా దగ్గర పంపించాడు. చివరికి అప్పటికి 80% నేను తగ్గించగలను, ఇప్పుడు కర్ర పట్టుకొని నడుస్తాడు. దేవాది దేవతలు ఆయుర్వేద వైద్యాన్ని భూలోకానికి తీసుకొచ్చారన్నట్లు. కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని విమర్శిస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకు చాలా వరకు పున్నామ నరకాలకి పోతాం అన్నట్లు. కాబట్టి తెలిసినా తెలియకపోయినా గమ్మునుండడం మంచిది కానీ విమర్శించడం మంచిది కాదు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది త్రివిధ దళాల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయబడింది. అసలు ఆయుర్వేద వైద్యానికి చాలా గౌరవం ఉంది. చాలామంది ఇటీవల కాలంలో ఆయుర్వేద వైద్యం వైపు వైద్య విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్ అంతా కూడా ఆయుర్వేదం వైపే ఉంది. ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ నడిపేటటువంటి అధినేతలు వాళ్ళు కూడా ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. రేపొద్దున వాళ్ళ ఆయుర్వేద డివిజన్స్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆయుర్వేద డాక్టర్ను అవైలబుల్ చెయ్యాలి, అది నిబంధన. మరి ఎందుకు చెయ్యట్లేదో నాకు తెలియదు.
థ్యాంక్ యూ గురుగారు. డాక్టర్ మహేష్ బాబు గారు, అంటే ఆయుర్వేదం ఈ టైంలో ఎలా ఉందనే దాని ప్రత్యేకతను చాలా బాగా చెప్పారు. అదేవిధంగా సయాటికాతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది వాల్చి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.